ఆసీతు హిమాచలము వరిచేను. 80% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారంటే హిమాలయ పర్వతం నుంచి కన్యాకుమారి వరకు వరిచేలే ఎక్కువ. అయినన్ కడుపెండిపోవుటే. ఇవాళ రైతు అప్పుల పాలవుతున్నాడు. అతనికి ఏదో ధర్మం చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే మీకు రుణాలన్నీ మాఫీ చేస్తాం, మీకు ఏదో సబ్సిడీ చేస్తాం. ఎందుకంటే ఈ రైతులకు రుణాలు మాఫీ చేసి రుణం ఎగ్గొట్టే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఈ దేశంలో ఇద్దరు మనుషులు, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇద్దరు మనుషులు పూర్వకాలం నుంచి కొన్ని వ్రతాలకి కట్టుబడి ఉండేవారు. ఒకరు రైతులు, రెండు స్త్రీలు. ఈ ఇద్దరు మాట ఇస్తే తప్పరు. ఆ తల్లి పెట్టే తల్లి, ఆ తల్లి మాయ చెయ్యదు అని స్త్రీలు రైతుల పట్ల ఒక గౌరవం ఉండేది. వాళ్ళు అన్నం పెడతారు, ఎవరన్నాన్ని లాక్కోరు ఖచ్చితంగా. ఇవాళ స్త్రీలు లేదు, రైతులు లేదు, అందరి చేత అబద్ధాలు ఆడిస్తున్నారు. మొత్తం అందరూ అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఎందుకని? రైతులకు అప్పులు ఇచ్చి ఆ రుణాలన్నీ మాఫీ అంటున్నారు. అంటే తీసుకునేటప్పుడే రైతుకు సహా అందరికీ ఒకటి అర్థమైపోయింది, ఇది మళ్ళీ మనం కట్టక్కర్లేదు, ఎవడో నాయకుడిని పట్టుకుంటే సరిపోతుంది. ఈ స్థితి రైతుకి ఎందుకు వచ్చింది? గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల. ఏ సబ్బు అమ్మేవాడు కూడా దాని ధరను వాడు నిర్ణయించుకుంటున్నాడే, ఏ వ్యాపారస్తుడైనా ఆ వస్తువు ధరను నిర్ణయించుకుంటున్నాడే, ఆ అవకాశం వాడు పండించినటువంటి రైతుకు లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అండి. రైతు బజారు పేరు మీద పట్టుకెళ్ళారు, అమ్ముకోమని చెప్పారు. అప్పుడు కూడా ఏం జరిగింది? ఇంత దూరం మోసుకెడితే ఆ మోసుకెళ్ళిన ఖర్చులు కూడా రావట్లేదు అక్కడ. అంటే దానికి 10 రూపాయలు పెట్టినాయి, 10 పెట్టినాయి. అది ఆయన కష్టాన్ని బట్టి, ఆయనకు అవసరమైన లాభాన్ని బట్టి ఆయన నిర్ణయించుకుంటారు ఖచ్చితంగా. ప్రతి దుకాణందారులు, వ్యాపారస్తులందరూ ఆ వస్తువుల ధరలు వాళ్ళే నిర్ణయించుకుంటారు కదా. దాని మీద రేటు ఉందండి. ఆ బిళ్ళెవరు? రాత్రిపూటకు వచ్చిన కుటుంబ సభ్యులంతా అంటించిన బిళ్ళలు. నమః శివాయ. బిళ్ళకేముందండి? ఎంఆర్పి స్టిక్కర్లు ఎక్కడైనా దొరుకుతాయి. దానికేముంది? స్టిక్కర్లు ఎక్కడైనా దొరుకుతాయి. నిన్న హైదరాబాద్లో ఒక విచిత్రం చేశారు. బాగా అభిమానులు మనకు బాగా పెరిగారు కదా. ఈ మధ్య విచిత్రంగా ఉంది పరిస్థితి. ఆటో మీద ఎవరో ఇది గరికపాటి నరసింహరావు గారు తాలూకా అని రాశాడు ఏకంగా. నా బొమ్మ వేసి, ఓరి ఈ ఆటో కనుక ఏమైనా అప్పులుంటే నేను తీర్చాలరా అనుకున్నాను. ఇప్పుడు తాలూకా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవడో ఆటో అప్పు చేసి కొని ఉంటాడు, వాడు నా దగ్గరికి వస్తాడు, మీ తాలూకా అన్నారంటే ఆ తాలూకా కాదు మా జిల్లా అని చెప్పాలి నేను. ఇప్పుడు ఇంకొకరు ఎవరో మొన్న ఏదో పంపించారు, నాకు ఆ ఫోన్ లేవు కానీ మా వాళ్ళు చూపిస్తుంటే నవ్వుకోవాలో ఎడవాలో తెలియదు. వాడు టీషర్ట్ వేసుకున్నాడు, వెనకాల గరికపాటి యువసేన అన్నాడు. అయ్యి బాబు, మనం ఇంకా నియోజకవర్గం చూసుకోవచ్చు, అనుమానం లేదనుకున్నాను నేను. టీషర్ట్ వెనకాల అభిమానం బాగా ఇవ్వరు. ఇంకోటి పనిచేశారు హైదరాబాద్లో ఒక విద్యా సంస్థ వాళ్ళు ప్రత్యేకం. వాళ్ళ విద్యా సంస్థలో పిల్లలకి ఇచ్చేటువంటి నోట్బుక్స్ అన్నిటికీ పైన నేమ్ కార్డు ఉంటుంది కదా, నేమ్, ఫాదర్ నేమ్, ఏదో క్లాసు అంటూను, అక్కడ దాని పక్కన గరికపాటి బొమ్మ వేశారు, కింద కొటేషన్ రాశారు. ఇలా మొత్తం రకరకాలుగా ప్రచారం జరుగుతోందండి. అన్ని రకాలుగా జరుగుతోంది. ఆనందంగానే ఉంది, దాని గురించి కాదు. ప్రజల్లో పాపులర్ అవుతున్నప్పుడే మనం పాపులం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. పాపులర్ అనే మాటకి తెలుగు అర్థం పాపులారా అని. ఈ పాపులర్ అయినప్పుడే పాపపు ఆలోచనలన్నీ వస్తాయి. ఆ స్టిక్కర్కి రేట్ ఎడదాం, ఆ టీషర్ట్కి రేట్ ఎడదాం, మన బొమ్మ వేసి మనమే టీషర్ట్లు అమ్ముకుందాం, ఈ దరిద్రపు ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇదే మనస్సు నిగ్రహించుకోవడం అంటే. అది ప్రజల అభిమానం. అది ఎటైనా దారి తీయచ్చు, ఏమైనా కావచ్చు. మన స్థాయిలో మనం ఉండాల్సిందే. మనం వీటికి తలవొగ్గాల్సిన పని లేదు, వాటిని వ్యతిరేకించవలసిన అవసరము లేదు. అయితే రైతును కూడా ఆయన ఆ స్టిక్కర్ ఆయన పెట్టుకోమనండి, ఆయన నిర్ణయం ఆయన చేయమనండి. ఏ రైతైనా ఆయన ప్రకారం ఆయన చేసుకుంటాడు. మనం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? కానీ ఇవాళ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, రైతు జీవితం ఎలా తయారైందో రైతు మాటలోనే చెబుతా, రైతు కవి మాటలోనే చెబుతా. నిజంగా ఇక్కడ ఆంధ్ర, అక్కడ తెలంగాణ, మీరు ఎక్కడైనా పత్రిక తిరగేయండి, కనీసం రోజుకొక రైతు ఆత్మహత్య ఉంటుందండి ప్రముఖ పత్రికలు అన్నింటిలోనూ కూడా. ఒకటి నేను చెప్పేది చాలా తక్కువ, ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య, కవులు కట్టలేక రైతు ఆత్మహత్య, పంట ఎండిపోయి రైతు ఆత్మహత్య. ఈ వార్త లేని పత్రిక లేదండి. నాకు ఇవన్నీ చూస్తే ప్రముఖ రైతు కవి దువ్వూరు రామిరెడ్డి గారి పద్యం గుర్తొచ్చింది. ఆయన రైతు కవి అని, కర్షక కవి అని ఆయనకి పేరు. కృషీవలుడు అని కావ్యం రాశాడు ఆయన. ఉమర్ ఖయ్యాం లాంటి గొప్ప వేదాంత గ్రంథాలు కూడా రాశాడు. ఆయన అంటాడు, మరణ భయంబు నాకు అనుమాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయం బెమిక్కుటము. మరణ భయంబు నాకు అనుమాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయం బెమిక్కుటము. ప్రాణము దైవమునొద్ద వడ్డీ బేకరమున కప్పుగొంటిని, ప్రాణము దైవమునొద్ద వడ్డీ బేకరమున కప్పుగొంటిని. రుణమంతయు నిమ్మని తలుపుదట్టినన్, రుణమంతయు నిమ్మని తలుపుదట్టినన్.
చరచర హేమ నిష్కముల సంచులు ముందర కోసి ఎత్తెదన్. చరచర హేమ నిష్కముల సంచులు ముందర ఎత్తిపోసెదన్. మరణ భయంబు నాకు అణుమాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయం విమిక్కుటము. నాకు మరణ భయం ఏమాత్రము లేదు, కానీ ఈ జీవితాన్ని భరించడమే నాకు పెద్ద భయంగా ఉంది అన్నాడు. ఈవేళ రైతు పరిస్థితి అది మనం అందరం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ వేదాంత మార్గంలోకి రైతులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెళ్ళనీయకుండా ఉండడానికి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ప్రత్యేకం బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేశారు. మనం గమనించాలి. జగన్ బాబు గారు, ఈ కార్యకర్తలందరూ, వీరరాఘవరెడ్డి గారు వీళ్ళు నన్ను కోరగానే మీరు ఎందుకు ఇది పెడుతున్నారు ఏమిటి అన్నాను. బాగా కొడుగట్టుకుపోతోంది దీపం నరసింహారావు గారు, కాస్త కాపాడాలి దీన్ని. ఏదో సాహిత్యమో సంగీతమో కొడుగట్టుకుపోతూ ఉంటే మనం ఓ చెయ్యి అడ్డం పెట్టి ఆ దీపాన్ని వెలిగించాలని చూస్తాం కదా. రైతు అనే దీపం కొడుగట్టుకుపోతుందండి. అతనికి వ్యాపారం ఎలా చేయాలో తెలియడం లేదు, పంటలు ఏం పండించాలో తెలియడం లేదు, ఎలా జాగ్రత్త పడాలో, ఎలా అమ్ముకోవాలో, అసలు దానికి మార్కెటింగ్ ఫెసిలిటీ సౌకర్యం ఎలా కలిగించాలో తెలియడం లేదు. ఈ ఆలోచన లేకపోవడం వల్ల కూడా ఎక్కువ నష్టపోతున్నారంటే కేవలం పంట పండకపోవడం కాదు, మార్గాలు కూడా తెలియడం లేదు. అవి చెప్పాలంటే ఏదో ఒక రకంగా ఒక సదస్సు జరగాలి అని వారు కోరితే బొంబాయిలో మూర్తి గారి ఇంట్లో ఉండి అక్కడ సభలు జరుగుతూ ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఎక్కడైనా పెట్టండి నేను తప్పకుండా వస్తాను అని చెప్పాను. కర్నూలులో ఉన్నారండి, అక్కడ బాగా రైతు సదస్సు, రైతు పల్లె సృజన అనే పత్రిక ఉంది. రాఘవరెడ్డి గారు ఇతర అందరూ కూడా బొల్లవరం వారు, కర్నూలు వారు, చుట్టుపక్కల గ్రామాల వారు అంతా పాటుపడుతున్నారు. అంటే నేను దానికోసం వచ్చాను ప్రత్యేకంగా. అందుకని మనం గ్రహించవలసింది ఏమిటి, ఇవాళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే రామిరెడ్డి గారు చెప్పినట్టే మరణ భయంబు నాకు అణుమాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయం విమిక్కుటము. చనిపోతాననే భయం నాకు ఏమాత్రము లేదు. మనిషికుండే భయమే మరణ భయం. ఆ మరణ భయాన్ని నివారించడానికే భాగవతం అనే గ్రంథం పుట్టింది. పరీక్షిత్తుకి 7 రోజుల్లో చనిపోతామని శాపం ఇచ్చాడు ఒక ఋషికుమారుడు. ఆయనకేమో చావాలని లేదు, అందుకని భయం వేసింది, మరణ భయం వేసింది. సరే సుఖమహర్షిని ఆశ్రయించి ఎవరో భాగవతం వినమని చెప్పారు. సుఖమహర్షిని ఆశ్రయించి భాగవతం విన్నాక ఆయన ఎలా తయారయ్యాడంటే 7వ రోజు సాయంత్రానికి మరణించేది నా శరీరం తప్పితే నేను కాదు, ఆత్మరూపంలో నేను శాశ్వతంగా ఉంటాను, భగవంతుడెంతో నేను అంతే, నేనేం భయపడాల్సిన అవసరం లేదని 7వ రోజున అర్థమైంది ఆయనకి. అది భాగవత ప్రయోజనం. ఆయనకి 7 రోజుల్లోనే అర్థమైంది, మనకి 7 జన్మలైనా అర్థం కావట్లేదు. భాగవత్ సప్తాహం అని ఊరికే చేయడం. ఆయన సప్తాహం ఎందుకు 7 రోజుల్లో ఆయన భాగవతం ఎందుకు ముగించారు? 7వ రోజు ఆయనకి శాపం ఉంది, పోతాడు కాబట్టి. మనకేమి శాపాలు లేవుగా, మనం 70 ఏళ్ళు బతుకుతున్నాం. సప్తాహం ఏంటంటే జీవితం అంతా భాగవతం చదువుతూ ఉండాల్సింది. ఒక ఆచారాన్ని సెంటిమెంట్గా మార్చడం అంటే భాగవతం నిత్యం చదవండి అని చెప్పడం కోసం వ్యాస మహర్షి 14,093 శ్లోకాలతో ఆయన సంస్కృతంలో రాస్తే 9,010 పద్య గద్యాలతో బొమ్మెరపోతన గారు మనకు అద్భుతమైన పద్యాలతో తెలుగు భాగవతం అందిస్తే మనం ఏం చేస్తున్నామంటే మొక్కుబడి కింద సప్తాహం అని పెట్టేసి మా బోటిగాళ్ళని పిలిచి 7 రోజులు టమటమలు ఆడించేసి భోజనాలు పెట్టేసి మొత్తం అన్నదానం అయిపోయింది. భాగవతం చదివాకే మా ఇంట్లో మనవడు పుట్టాడు అంటున్నాడు. ఈ మొత్తం ఇంత భాగవతం ఎందుకంటే ఈయన గారికి మనవడు పుట్టడం కోసం. ఎందుకంటే ఈయన సూర్యవంశం చంద్రవంశం కదా, మరి ఈ వంశం పెరగకపోతే పెద్ద నష్టం కదా ఇప్పుడు. కానీ భాగవతంలో ఉన్న విషయం ఏంటంటే నీకు మనవాళ్ళ పుట్టడం మనవరాళ్ళ పుట్టడం కదా, ఎవరు పుట్టినా ఎవరు పోయినా నువ్వు చరించకుండా ఉండడానికి భాగవతం. దాని ప్రయోజనం అది. ఒక గ్రంథం చదివితే పుణ్యం రావడం ఏంటండి, అర్థం లేని మాట. గ్రంథం చదివితే జ్ఞానం రావాలి, పుణ్యం కోసం గ్రంథం ఎందుకు? గ్రంథం చదివితే రావాల్సింది జ్ఞానం, పుణ్యం కాదు. అలాగే ఏ జీవితం నుంచైనా జ్ఞానం పొందాలి. అవి కేవలం మృతి అయితే ఈవేళ ఉద్యోగాలు లేక కొందరు, పంటల పండగ కొందరు, సంసారాల్లో కష్టాల వల్ల కొందరు, రకరకాల బాధల వల్ల మృతికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళంతా పుణ్యాత్ములా? అదే చెబుతున్నాడు ఇక్కడ రామిరెడ్డి గారు. నాకు మరణిస్తారనే భయం ఏం లేదు, జీవ సంభరణ భయం విముక్కుటం. జీవితం భరించడమే నాకు కష్టమైపోతుంది. ఇక్కడ ప్రాణము దైవమునద్ద వడ్డీ బేకరమున కప్పుకుంటే మనం అందరం కూడా జీవితాన్ని దేవుడి దగ్గర అప్పు తెచ్చుకున్నట్ట. వడ్డీ బేకరం, వడ్డీ వ్యాపారం. దేవుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాం మనం. దేవుడి దగ్గర మనం ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చిన ఇల్లుట, ఇది అద్దె ఇల్లుట. తత్వవేత్తలు చెబుతారు శరీరం అద్దె ఇల్లుట. మరి అద్దె ఇంట్లో ఉంటే అద్దె కడతాం కదండి. శరీరానికి ఏం కడుతున్నామంటే రొంప, దగ్గు, ఆయాసం, క్యాన్సర్ సహా అన్ని రోగాలు దీనికి కట్టే అద్దె అన్నారు.
శరీరానికి మనం భగవంతుడు కట్టే అద్దె ఏమిటంటే రోగాలన్నీ అద్దెలే చెల్లిస్తున్నాం కదా. అందుకని ఈ రోగాల భయం, మృత్యు భయం ఏదీ లేకుండా ఉండాలంటే శరీరమే మనం కాదనే జ్ఞానం పొందగలగాలి. అది భాగవతం ద్వారా పొందుతాం. అలా మనం జీవితాన్ని ముగించాలి, కానీ అప్పులు తీర్చలేకనో కష్టాలు పడలేక కాదు. కానీ రామిరెడ్డి గారు ఏం చెబుతున్నారంటే ఈవేళ రైతు జీవితం ఎలా ఉంది అంటే ఆయనకు మరణమే నయం అనిపిస్తోంది జీవితం కంటే. అంటే దేవుడి దగ్గర అప్పు తెచ్చినటువంటి దీన్ని ఎప్పుడైనా దేవుడు తలుపు తట్టి నా బాకీ నాకు తీర్చరా అంటే అధవ జీవితం నాకు బతకడం కష్టంగానే ఉంది అని చరచర హేమ నిష్కముల సంచులు ముందర ఎత్తిపోసేదని అన్నారు. బంగారపు నాణ్యాలు ఏమిటో నా జీవితం నాకు తెలియదు, అవన్నీ సంచులు కోసి పట్టుకొచ్చి దేవుడి ముందు పారబోస్తా జీవితం తీసుకెళ్ళవా ఇమ్మని నేను ఏమైనా అడిగానా? అంత విరక్తిలో ఉన్నాడండి ఈవేళ. అందుకోసం ఈ మాట చెబుతున్నాను నేను. కానీ ఒకప్పుడు మన దేశంలో మాటలు ఎలా ఉండేవంటే రైతుతో శ్లోకం మొదలయ్యేది. మనకి బాగా ప్రచారంలో ఒక మాట ఉంది, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషితో నాస్తి దుర్భిక్షం బాగా ప్రచారంలో ఉన్నమాట. కొన్ని వ్యాసాలకి పేర్లు కూడా పెడతారు ఇక్కడ ఖచ్చితంగా. ఒక సూక్తి కింద వాడుతూ ఉంటారు దీన్ని. నిజానికి కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి అంటే కష్టపడి పనిచేయడం కదా. కష్టపడి పనిచేస్తే ఏ లోటు ఉండదని అర్థం. దాని అర్థం అది కాదు. కృషి అంటే వ్యవసాయం, కష్టపడి పనిచేయడం ఇవన్నీ తర్వాత వచ్చిన అర్థాలు. కృషి అంటే వ్యవసాయం. ఆ కృషి అన్న మాట మీదే కర్షకుడు అనే మాట వచ్చింది. రైతు అంటే కర్షకుడు కదా. కర్షకుడు మాట ఎందుకు వచ్చింది? సంస్కృతంలో మాటలు రావడానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా ఏమీ రాదు అక్కడ, మామూలుగా రాదు. కృషి నుంచి కర్షకుడు వచ్చింది. అలాగా కృషి కర్షకుడు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే వ్యవసాయం ఎక్కడ బాగా ఉంటుందో అక్కడ కరువులు ఉండవు అని అర్థం. దానికి ఆ వాక్యానికి అర్థం అది. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకి వస్తావు. అవన్నీ మనం చేసే కవితారూపమైన వ్యాఖ్యానాలు. అసలు అర్థం అది కాదు. ఎప్పుడు శబ్దార్థం ఒకటి ఉంటుంది, దాని మీద లక్ష్యార్థాలు అనేక ఉంటాయి. అదేమిటంటే వ్యవసాయం ఎక్కడ బాగా ఉంటుందో అక్కడ కరువు ఉండదు. ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయం కనబడుతోందా? ఎప్పుడో కాస్త ఆగస్టు నెల ప్రాంతంలో వస్తే కాస్త గోదావరి జిల్లాలోనూ గుంటూరు కృష్ణా జిల్లాల్లోనూ ఇక్కడ కూడా అక్కడక్కడ కాస్త పచ్చటి వాతావరణం కనపడుతుంది. అమ్మాయ పచ్చడి చాలా మధ్యలోంచి వెడుతున్నావురా అనుకోండి. ఇప్పుడు అదేం లేదండి. ఆ వాతావరణం మారిపోయింది మొత్తం అంతాను. ఇదివరకు పంట చెరువు ఉండే చోట కూడా ఇప్పుడు మొత్తం అన్నీ రొయ్యల చెరువులే ఉన్నాయి. చేలు లేవు, అసలు చెరువులే ఉన్నాయి పూర్తిగా. అవే కనపడుతున్నాయి. ఆ వాతావరణాన్ని మళ్ళీ మార్చడానికి ఈ సదస్సు. ఎంతమంది మనస్సులో ఆలోచనలో మార్పు వచ్చినా మంచిదే, కొంతమంది మారినా మంచిది. ఆ వ్యవసాయానికి మన పిల్లల్ని కూడా అంకితం చెయ్యాలి. లేకపోతే ఈవేళ దృష్టి ఎలా ఉందంటే అందరి దృష్టి ఒక్కటి, ఆస్తులు మూటలు కట్టుకుంటాయి. అందరి దృష్టి ఒక్కటి, ఆస్తులు మూటలు గట్టుకుంటాయి. అందరి మేలు చూడగల ఎట్టి విశాలత కానరాదయా. అందరి మేలు చూడగల ఎట్టి విశాలత కానరాదయా. ఇందరి భోజనం హరించి దురాశను కొందరెవ్వరో విందులనారగించుటకు. ఇందరి భోజనం హరించి దురాశను కొందరెవ్వరో విందులనారగించుటకు. పృథ్విని సాధ్విని కోతబెట్టరే. వీళ్ళ పల్లెటూళ్ళు పట్టణాలుగా మారుతున్నాయి, పట్టణాలు నగరాలుగా మారుతున్నాయి, నగరాలు నాశనాలుగా మారతాయి. నన్ను మన్నింతురుగాక. నగరములు పెరుగుటల్లా నాశనమునకే. నగరం పెరిగిందంటే ముందు వ్యర్థ పదార్థాలు బాగా పెరుగుతాయి. ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఏం చేయాలో తెలియదు. డంపింగ్. ఎక్కడ డంపింగ్? మనుషులందరినీ పడుకోబెట్టి వాళ్ళ నెత్తి మీద డంపింగ్ చేయాలి ఈ చెత్త. నగరాలు పెరగనీయకూడదు. నగరాలు మళ్ళీ పట్టణాలుగా, పట్టణాలు మళ్ళీ పల్లెటూళ్ళుగా, మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మనం ఉండి వ్యవసాయం చేసుకుని మన కొడుకులు కోడళ్ళు ఎవరున్నారో మన ఊళ్ళో, లేకపోతే మన కూతురు అల్లుడు మహా ఉంటే పక్క ఊళ్ళో ఉండి పూర్వంలాగే ఉండగలిగినటువంటి రోజులు వస్తేనే మన దేశం అన్ని విధాలా బాగుంటుంది. అనుమానమే లేదు. ఇంత చేసి అన్నీ వదిలేసి పట్టణాలకు వెళ్ళి నగరాలకు వెళ్ళి ఏమైనా బాగుపడ్డామంటే విడాకుల సంస్కృతి పెరిగింది, అంతకంటే లేదు. పల్లెటూళ్ళలోనే జీవనం ఉన్నంతకాలం విడాకులు గొడవ లేదండి. అసలు ఎవరి మధ్యలోనైనా ఏదైనా తగాద వస్తే వెంటనే ఆడవాళ్ళు ఆడదానికి నచ్చ చెప్పేవారు, మగవాళ్ళు మగవాడికి తలంటేసేవాళ్ళు. ఏంట్రా బుద్ధి లేదా, పెళ్ళమన్నాక అనేక రకాలుగా ఉంటావు, చచ్చిపోతున్నావా ఏంటిది అనేవారు. ఆడదాన్ని అలాగే చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు, చెబితే వినేవాళ్ళు లేరు.
అందరి దృష్టి ఒక్కటి, ఆస్తులు మూటలు కట్టుకుంటే ఆస్తి పెరగాలి, ఆస్తి పెరగాలి, ఆస్తి పెరగాలి. పల్లెటూళ్ళలోనే సంబంధాలు చేసినప్పుడు పూర్వం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంటికి వాళ్ళ అబ్బాయి మంచివాడే కదా, మీరు బాగా చదువుకున్నాడు కదా, మీరు పిల్లనివ్వచ్చు కదా అంటే ఇయ్యం. ఆ ఇంట్లో వాళ్ళ కోళ్ళ ఒక ఆవిడ పూర్వం నూతిలో పడి చచ్చిపోయింది, అక్కడ నేను పిల్లనివ్వను అని పిల్ల తల్లి అనేదండి. ఆలోచించాల్సిన విషయం అది. ఈవేళ ఆడపిల్ల తల్లులు ఆలోచించాల్సిన విషయం అది. అప్పుడు అనేక రకాలు అనుకున్నారు, ఏదో జరిగిందని, నేను ఇవ్వను, అటువంటి ఇంటికి పిల్లనివ్వను. ఇది ఆలోచన వచ్చేది ముందు. చదువు సంస్కారం చూసేవారు, సత్ప్రవర్తన చూసేవారు, పిల్లని బాగా చూసుకుంటారా అనేవారు. ఇంకో మాట అడిగేవారు, ఆడపిల్ల లేని ఇంట్లో ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. మేము పడ్డాం చిన్నతనంలో, ఆడపిల్ల లేకపోతే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. మీ ఇంట్లో అందరూ మగపిల్లలే, మీకు ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియదు, మా అమ్మాయిని ఇస్తే సరిగ్గా చూస్తారా మీరు అని ఇచ్చేవారు కాదు. ఇవాళ ఏమీ లేదు, ఆడపిల్లలు కాదు మగపిల్లలు కూడా ఉండొద్దు, మే అబ్బాయి తప్పితే ఎవరూ ఉండొద్దు, అత్తగా అసలే ఉండొద్దు, ఆవిడ ప్రథమ శత్రువు. మరి అల్లుడు అమ్మాయి ఎక్కడ ఉండాలి? అమెరికాలో ఉంటారు, ఎక్కడెందుకు? లేదా ఉండగానే విడిపోవాలి. నగరాలకు వెళ్ళి నగరాల్లో సంబంధాలు వచ్చాక ఈ అనాగరిక స్వభావం వచ్చిందండి. పల్లెటూళ్ళలో ఉమ్మడి కుటుంబాల పద్ధతిలో ఉన్నప్పుడు ఈ స్వభావం లేదు. ఇక్కడ ఏదో ఉన్నదే తింటామండి, ఏముంది, ఇంతమందికి పెట్టుకుంటున్నాం, ఆ పిల్ల మాకు భారమా అనేవారు. మీ కడుపులో పెట్టుకుని చూసుకోండమ్మా అని వీళ్ళు అనేవారు. సంబంధాలు బాగా ఉండేవి. పెళ్ళి అవ్వడమే తప్పితే మళ్ళీ రెండో పెళ్ళి, విడాకులు ఈ మాట ఉండేది కాదు అసలు. ఇవాళ ఎందుకు అవుతున్నాడు? అందరి దృష్టి వ్యవసాయమే కాదండి, అన్ని రంగాలు. ఆస్తులు మూటలు కట్టుకుంటే పెళ్లి సంబంధం అనగానే ఎంత ప్యాకేజీ, దాని కింద ఎంత పొడుగు లీకేజీ ఉంటుంది నీకు తెలియదు. ఎవరినైనా ప్యాకేజీ చెప్పమని చూద్దాం మనం. 2 లక్షలు నీకు ఎంత ప్యాకేజీ అని 24 lakhs అంటావు. అసలు నాకు అర్థం కాదు, జీతం సంవత్సరాలు ఎలా చెప్తారండి? నెలలో చెప్పాలి కానీ సంవత్సరానికి ఒకసారి జీతం ఇస్తారా? నెలకోసారి ఇస్తున్నారు కదా, చెప్పడండి. ఎందుకంటే గొప్ప 24 lakhs అనగానే వీడు లెక్క తెలియని వాడు అయ్యి బాబు 24 లక్షలట, మళ్ళీ నెల కింద బాగించరు దాన్ని. ఇక్కడ 24 కొంచెం పర్వాలా, 6 lakhs ఉంటుందండి సంవత్సరానికి. అంటే నెలకు 50,000 పడలేదు ఈ సన్నాసి జీతం. ఎక్కడ 6 lakhs ఎక్కడ ఉంది? 50,000 నెలకి ఎక్కడ? 50,000 ఇవాళ చాలామంది మామూలు కాయ కష్టం చేసుకునే వాళ్ళకి కూడా వస్తున్నాయి. పెద్ద నువ్వు గొప్పలు చెప్పక్కర్లేదు ఇక్కడ 50,000 గురించి. ఆ 50,000 అంటే తక్కువని 6 lakhs ప్యాకేజీ. ఏంటి ప్యాకేజీ? నీకు లీకేజీ ఏంటి ఇక్కడ? ఈ 50,000కి వీడికి నెలకు 5 లక్షల అప్పులు ఉంటాయి ఇక్కడ. ప్రతిదీ ఈఎంఐ. ఈ బతుకుల కంటే పూర్వం పల్లెటూళ్ళలోనే ఉంటే అన్నీ అక్కడే దొరికేవి. బట్టలు అక్కడే, కొయ్య సామాను అక్కడే, బంగారం కూడా బయట ఎక్కడైనా కొనుక్కున్న స్వర్ణకారులు అక్కడే ఉండేవారు, ఊళ్ళోనే చేయించుకునేవారు. పలానా ఆయనకి చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలి, వాళ్ళు 3 తరాలుగా మన దగ్గరే నగలు చేయించుకుంటున్నారు అని వీళ్ళు జాగ్రత్తగా చేసేవారు. ఇప్పుడు మొత్తం అందరి దృష్టి ఆస్తులు మూట కట్టుకోవడం మీదే. దానికోసం జరుగుతున్న అన్యాయం ఏమిటంటే అందరి మేలు చూడగల ఎట్టి విశాలత కనరాదయ. ఎక్కడైనా 10 ఎకరాల పొలం తీసేసి ఆ స్థానంలో రియల్ ఎస్టేట్ వేస్తున్నారు అంటే ఆ ఊరికి ద్రోహం జరుగుతున్నట్టు లెక్క. నన్ను ఎవరు అనుకున్నా ఏమనుకున్నా మంచిదే, ఇది పరమసత్యం. ఆ ఊరికి ద్రోహం జరుగుతున్నట్టు లెక్క. ఊరందరూ కలిసి ఆపాలి దాన్ని. ఎందుకు పంట పొలం తీసేస్తున్నారు, ఇక్కడ బిల్డింగులు కడుతున్నారు, కట్టి ఏం చేస్తారు? ఆ బిల్డింగ్ ఏమైనా 1 ఇల్లా 2 ఇళ్ళా? పూర్వం పల్లెటూళ్ళలో ఇల్లు ఉంటే 1 ఇల్లు ఉండేది. ఇప్పటికే అమెరికాలో మీరు గమనించండి, అన్నింటిలోనూ అమెరికా ఆదర్శం అంటారు కదా మన వాళ్ళు. ఇందులో ఎందుకు తీసుకోరండి? ఏది మంచో అది తీసుకోవడంలా, ఏది చెడో అది తీసుకుంటాం మనం. అమెరికాలో అపార్ట్మెంట్లు ఉండవండి, చాలా తక్కువ. అన్నీ ఇండివిజువల్ హౌస్ ప్రత్యేకంగానే. పైగా ఎకరం దొడ్డి, ఎకరం ఇల్లు ఉండాల్సిందే వాళ్ళకి ఖచ్చితంగా. ఇంటి ముందు 1/2 ఎకరం స్థలం, ఇంటి వెనకాల 1/2 ఎకరం స్థలం, బ్యాక్ యార్డ్ అంటారు వాళ్ళు. హాయిగా సాయంత్రం కూడా దంపతులు కూర్చొని టీ తాగుతూ ఉండవలసింది. దంపతులు ఉండరు అనుకోండి, ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు ఉంటారు, అది వేరే విషయం. టీ మాత్రం అక్కడే ఉంటుంది. మనకి బ్యాక్ యార్డ్ అంటారు వాళ్ళు. నేను 10 సార్లు అమెరికా వెళ్ళొచ్చాను. అప్పుడు ఎప్పుడు వెళ్ళినా అసలు ఫ్రంట్ యార్డ్ కంటే బ్యాక్ యార్డే బాగుంది, పదండి అక్కడ కూర్చుందాం అనేవాడిని. ఎందుకంటే వెనకాలంతా అరణ్యం, మంచి పెద్ద పెద్ద చెట్లు, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అక్కడికి లేళ్ళు నెమళ్ళు కూడా వస్తాయి, వాతావరణం బాగుంటుంది. అవన్నీ కాపాడాలి. అమెరికాలో ఇల్లు కట్టాలంటే గవర్నమెంట్ ఇంజనీరే కడతాడు, నీ ఇష్టం వచ్చిన వాడిని పెట్టడానికి నువ్వు వెళ్ళేది. వాడు 4 ప్లాన్లు ఇస్తాడు, 4 ప్లాన్లు, 5వ ప్లాన్ ఉండదు అక్కడ. ఆ ప్లాన్లో ఏది కావాలో చెప్పుకో. అందులో నీకు వంటిల్లు ఇటు ఉండొద్దండి, అటు ఉండాలి, ఆ ఇల్లు అది చేస్తాడు, అది పర్వాలా. కానీ మొత్తం అంతా మార్చేసేసి 3 అంతస్తులు కట్టమంటే కట్టడు, కుదరదు. ఒకటే, ఇంకొకళ్ళు ఉండడానికి కుదరదు, ఒకటే కుటుంబం ఉంటుంది.
4 ప్లాన్లు ఉంటాయి. 4 ప్లాన్లో ఏదో ఒకటి ఎంచుకో, ఎందుకంటే మొత్తం యూనిఫామిటీ అంతా. నెంబర్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇవాళ అందరికీ అమెరికాలో చుట్టాలు ఉన్నారు కదా, గమనించండి. 1 ఉంటుంది, 2 ఇటువైపు ఉంటుంది, 3 అటు ఉంటుంది, 4 ఉంటుంది. అంటే బేసి సంఖ్యలు ఒకవైపు, సరి సంఖ్యలు ఒకవైపు. ఇల్లు పట్టుకోవడం తేలిక. మనకి హైదరాబాదులో ఇల్లు పట్టుకోవాలంటే గరికపాటి నరసింహరావు 202/A/B/C/202 ఈ జన్మకు తెలియదు. ఇది ఈ బార్ ఏంటి, బార్ కెడితే కానీ దీని అర్థం తెలియదు. ఇన్ని బార్లు ఎందుకు వస్తున్నాయండి? మీరు పాత పుస్తకాలు ఏదైనా 100 ఏళ్ల క్రితం అచ్చైన పుస్తకం చూడండి. ఒక 100 ఏళ్ల క్రితం 1920 ప్రాంతాల్లో అచ్చైన పుస్తకం దొరికితే అక్కడ చూడండి. అక్కడ ప్రింటర్స్ అని ఏముంటుందో తెలుసా? 7 చెన్నైయార్ స్ట్రీట్, చెన్నై, ఇంకేముండదండి. అంటే చెన్నై నగరంలో చెన్నైయార్ అనే స్ట్రీట్లో 7వ నెంబర్ ఇల్లు, అంతే. 7/7-3/3 ఉండదండి. 7 అంటే 7 అంతే. 7 నెంబర్ ఇల్లు ఒకటే ఉంటుంది. ఇంకా ఎంతమంది ఏడిచినా అందులోనే అంతే. ఇంకా 8 ఉండదు, 9 ఉండదు, పక్కన 7 అనే సమస్య లేదు. చిరునామా పట్టుకోవడం చాలా తేలిక. అమెరికాలో చాలా తేలిక. అమెరికాలో ఇంటి నెంబర్ రాసి వెలింగ్టన్ టౌన్, డలాస్ అంటే చాలా వెళ్ళిపోతుంది ఉత్తరం. మనం వెళ్ళిపోవచ్చు తేలిగ్గా. ఆ టౌన్లో ఆ స్ట్రీట్ ఉంటుంది అంతే, ఇంటి నెంబరు ఆ స్ట్రీటు అంతే. ఆ ఊరి పేరు, కౌంటీ పేరు ఉంటుంది అంతే. తర్వాత TX అంటాడు టెక్సాస్, అంతే. ఏదో CA అంటాడు కాలిఫోర్నియా, అంతకంటే ఉండదు. మన దగ్గర చిరునామా రాయాలంటే మొత్తం మంత్రపుష్పం చదివినట్టే మొత్తం సంకల్పం చదువుతారు చూడండి పొద్దున్నే బ్రాహ్మణులు. అలాగా అశ్విన్ ముహూర్తే అని చెప్పేసి ఇక్కడ అశ్విన్ అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమ పాద ఏజంబూద్వీప్ ఏ భరతవర్ష ఏ భరతఖండే అన్నట్టుగా మొత్తం ఇంత పొడుగు రాయాలి అడ్రస్. ఈ పోస్ట్ గార్డు పట్టి సావదా అడ్రస్కి. ఇన్ని రాసినా కూడా, డోర్ నెంబర్ అంతా వేసినా కూడా మళ్ళీ ఆంధ్రా బ్యాంక్కి ముందు, ఇండియన్ బ్యాంక్కి వెనకాల అక్కడ ఒక గేదె వాల్ పోస్టర్ తింటూ ఉంటుంది. ఆ గేదె ఇప్పుడు ఉండాలి కదా, ఇంత పొడుగు రాయాలి ఇక్కడ. మరి మంచి లక్షణాలు, క్రమశిక్షణ పద్ధతి అమెరికా నుంచి నేర్చుకోవాలి కదండి. అమెరికా దేశాన్నే మనం నిజంగా అనుసరించగలిగితే ఒక మనిషి, ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు, అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడానికి వీల్లేదు. అంటే నగరాలు పెరగడానికి వీల్లేదు. నగర జనాభా అంతా పట్టణాలకి, పట్టణాల జనాభా అంతా పల్లెటూళ్ళకి, పల్లెటూళ్ళ జనాభా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పుడే మళ్ళీ అభివృద్ధి అనేది మనం చూడగలుగుతాం ఖచ్చితంగా. లేకపోతే మనం కోట్లు సంపాదించినా పిల్లలు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు, మత్తు పదార్థాలు సేవిస్తారు, విడిపోతూనే ఉంటారు, అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఈ నరకం మనం భరించాల్సిందే. దానికి మూలమంతా వ్యవసాయం మీద ఉంది. మన దృష్టిలో మార్పు రావాలి. ఆస్తులు మూటగట్టుకోవడం ముఖ్యం కాదు, ఆత్మీయతని మూటగట్టుకోవడం ముఖ్యం ఎప్పుడైనా సరే జీవితంలో. నా అని చెప్పుకోగలిగిన వాళ్ళు నీకు నలుగురైనా ఉన్నారా? లేనప్పుడు దేనికి నీ జీవితం ఇక్కడ? ఇందరి భోజనం హరించి దురాశను కొందరెవరో విందులనారగించుటకు పృథ్విని సాధ్విని కోత పెట్టరే. మొత్తం ఎంతమందికి నష్టం జరుగుతుంది దీనివల్ల అంటే 50 అంతస్తులు 60 అంతస్తులు. మీకు హైదరాబాద్లో వచ్చి అపార్ట్మెంట్ సంస్కృతి ఎలా ఉందో చూడండి. 50, 60, 70, ఒక ఫ్లోర్ 50 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్లో మళ్ళీ 10 అపార్ట్మెంట్లు. దేని ఖరీదు తక్కువ ఉండదండి. ఇవాళ 3 కోట్లు మినిమం అండి హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే. మీరు ఖరీదైన అపార్ట్మెంట్ 3 కోట్లు కనీసం, 5 కోట్ల వరకు ఉంది. పేపర్లో అలా ఇవ్వడు, చాలా తెలివైన ప్రకటనలు. ఏమిటో తెలుసా? 1.25 అని పెడతాడు. పాపం 1.25 అనుకుంటాం మొదలు, అంతవరకే చూస్తాం. దాని పక్కన చిన్న చొక్క ఉంటుంది, ఆ చొక్కలో ఉంది ప్రపంచం అంతా. ఆ చొక్క ఉంటుంది, ఆ చొక్క ఎవడో పట్టించుకోడు. వీడు అప్పటికే చొక్క వేసుకొని ఉంటాడు, అందుకని పట్టించుకోడు. ఆ చొక్క కింద చూస్తే ఇది ఇక్కడ ధర మాత్రమే, అక్కడికి వచ్చామంటే కొంపలు అంటుకుంటాయని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు తర్వాత చెప్పలేదు అనుకుంటే మేము చొక్కెట్టామండి, మీరు చూడలేదు. చొక్కే ముఖ్యం. అక్కడికి వెళ్ళేసరికి 4 కోట్లు తెలుస్తుంది అది. దీనివల్ల మొత్తం బాగుపడుతున్నది ఎవరంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఎవరన్నా బాగుపడుతున్నారేమో కానీ రైతులు బాగుపడలేదు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బాగుపడుతున్నది. ఇవాళ అందరికీ ఒక ఆశ పట్టుకుంది. 50,000 ఉద్యోగంలో కొత్తగా చేరిన వాడు కూడా మామూలు బండి ఉండదు, వాడికి 12 లక్షల బండి కావాల్సిందే, లోను పెట్టేస్తాడు వెంటనే.
ఇంకా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు అంటే దాని రేట్ ఇంకా పెరిగిపోతుంది. బండి పీరియడ్ పెళ్ళి అయింది అంటే వెంటనే విల్లా కావాలి. మామూలు ఇల్లు ఎవరికి సరిపోదు. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ అంటారు, ఒక 20 మందో ఎందరో ఉంటారు, అది కూడా సరిపోదు. విల్లా ఉండాలి. ఒక 100 విల్లాలో 200 విల్లాలో ఉండే చోట ఒక విల్లాకి డబ్బు కడతాడు. విల్లా ఎంత 3-4 కోట్లు అవుతుంది. వీడి జీతం ఎంత ₹1,00,000 కూడా లేదు. ఆవిడ జీతం కూడా కలిపినా ఇంకో 1,00,000. 2 లక్షల్లో 1,50,000 అప్పులకు పోయింది. మళ్ళీ 50,000 మిగిలింది. ఎక్కడ ఎలా బతుకుతారండి? ఇవాళ కాన్వెంట్లో పిల్లాడికి ఫీజు కట్టాలంటే సంవత్సరానికి 2 లక్షలు అవుతున్నాయి. అక్కడ తప్ప వీళ్ళు చేర్చరు. మొత్తం వ్యవస్థ విషవలయం ఎక్కడైందంటే వ్యవసాయాన్ని పల్లెటూళ్ళని వదిలి మనం పట్టణాలకు వెళ్ళడం వల్ల ఈ వ్యవస్థ మొత్తం విషవలయం అయింది. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ వెనక్కి వెళ్ళవలసిందే. మన దురాశలు తగ్గించుకోవలసిందే. సొంత గ్రామాల్లో సొంత ఇంట్లో మనం మకాం పెట్టి ఉన్న చోటే ఉండి ఉన్నదేదో తిని ఉన్న పని ఏదో చేసుకునే పరిస్థితి ఉంటేనే ఇది బాగుంటుంది. అందుకని కొందరి భోజనం కోసం అని చెప్పేసి కొందరు విందులు చేయడం కోసం పృథ్వీని సాధ్విని కోత పెట్టరే. ఎంత కోత పెడుతున్నారండి ఎక్కడికక్కడ. ఇవాళ ఇంకొక సమస్య ప్రధానంగా ఉంది, నేను ప్రస్తావించక తప్పదు. మామూలు పంటలు సరిగ్గా లేవని చేపల చెరువుల కింద తోసేస్తున్నారు మొత్తం అన్ని. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ బాగా పెరిగింది. పారిశ్రామిక అభివృద్ధి, డబ్బులు, లాభాలు అంటే నమస్కారం, నేను చెప్పగలిగింది లేదు. కానీ రైతులందరికీ బాగా తెలుసు నాకంటే, చేపల చెరువుల కోసం వాడినటువంటి పొలం మళ్ళీ వరి పండడానికి పనికిరాదు, అందరికీ తెలుసు అన్నమాట. కానీ మాకు లాభాలు వస్తే మాకు లాభాలు. ఇదే వ్యక్తిగత జీవితానికి సమిష్టి జీవితానికి తేడా. శంకరాచార్య కూడా చెబుతారు, మతం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అంటే సమిష్టిరీశ్వరో వ్యష్టిర్ జీవో వేదాంతరిండిమక. ఎప్పుడు మొత్తం సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వు దేవుడివి. నీ సొంత జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావో అప్పుడు జీవుడివి. ఎలా ఉండాలో నువ్వే తెలుసుకో అన్నాడు ఆయన. మనం పంట పొలాన్ని అమ్మేసి చేపల చెరువులకు ఇచ్చేటప్పుడు సమిష్టి జీవనం గురించి ఆలోచించాలి. మనం ఒక్కళ్ళం అమ్మేస్తాం, ఇచ్చేస్తాం, సరిపోతుందండి. తర్వాత ఏమైపోతుంది? ఒక 100 ఏళ్ల బట్టి 200 ఏళ్ల బట్టి అన్నం పండిస్తూ వచ్చిన నేల ఇవాళ చేపల చెరువులకు ఇచ్చేస్తే రొయ్యలో ఇంకో చేపలో పీతలో ఏవో పండుతాయి. ఇవి ఎవరు తింటారు? ఎక్కడో దూరదేశమున ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మొత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. ఎక్కడో దూరదేశమున ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. నీరెక్కువ, ఖర్చులెక్కువ, 10ంతలకెక్కువ కల్మషాశ్రువుల్. పంట భూమిని చేపల చెరువుగా మారిస్తే అన్నీ ఎక్కువే, నీరు ఎక్కువ. పంట భూమికి సరిపోయే నీరు చేపల చెరువుకి సరిపోదు, మొత్తం నింపేవలసిందే. దాని పేరే చెరువు కదా, చేపల భూమి కాదుగా, చేపల చెరువు. దాని నీరు నింపాలి. ఎప్పటికప్పుడు స్విమ్మింగ్ పూల్లో నీరు మార్చినట్టు మారుస్తూనే ఉండాలి, లేకపోతే చేపలు చచ్చిపోతాయి. కొన్ని ఖర్చులు ఏమైనా తక్కువ, మామూలు పంట భూమి కంటే ఎక్కువే. ఇక కాలుష్యం ఏమైనా తక్కువ, వాడిన రసాయనాల కారణంగా అన్నిటి కారణంగా కాలుష్యం కూడా ఎక్కువే. ఇంత చేసినా చేపల చెరువుల్లో ఒక పెద్ద మాయ ఉందండి. ప్రతిరోజు కంటికి నిద్ర లేకుండా కాపాడుకుంటూ ఉండాల్సిందే. పూర్వం మన రైతులు ఎంత తెలివిగా వ్యవహరించేవారో తెలుసా? జాగ్రత్తని సెంటిమెంటుతో జోడించేవారు. ఎప్పుడు హిందూ ఆచారాల్లో గొప్పతనం ఏమిటంటే శాస్త్రీయమైన ఆచారాన్ని సెంటిమెంట్ జోడించి చెబుతారు. ఈ సెంటిమెంట్ కారణంగా నువ్వు నమ్ముతావు, గౌరవిస్తావు, ఆరోగ్యం బాగుంటుంది. అలా చెబుతారు ఖచ్చితంగా. గోల్డ్ అమావాస్య నాడు తీయొద్దు అంటారు, జుట్టు అమావాస్య నాడు కత్తిరించుకోవద్దు అంటే అది సెంటిమెంట్ కాదు, అది శాస్త్రీయం. అది గోల్డ్ అమావాస్య నాడు తీయకూడదు, జుట్టు అమావాస్య నాడు కత్తిరించుకోకూడదు. ఎందుకని? అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ జీవశక్తి చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది, తగ్గిపోతుంది, బాగా జీవశక్తి తగ్గిపోతుంది. అమావాస్య నాడు మానవులు సహా అన్ని ప్రాణులు కొంత నీరసంగా ఉంటాయి, అల్ప ప్రాణంతో ఉంటుంది ప్రతి జీవి కూడా. అప్పుడు దాని ప్రాణాన్ని హరించడం మహాపాపం. చిన్న బ్రేడు తగిలినా కూడా జీవం పోయే పరిస్థితి ఉంటుంది. గోళ్ళు వెంట్రుకలు జీవులండి, ఇవి నిర్జీవులు కావు.
జీవులు అనడానికి ఉదాహరణ ఏమిటంటే మన గోరు పెరుగుతుందిగా, రోజు జీవం లేకపోతే పెరగదుగా, వెంట్రుకలు పెరుగుతున్నాయిగా, జీవం లేకపోతే పెరగవుగా. అంచేది గోళ్లల్లో వెంట్రుకల్లో జీవశక్తి ఉంది. అందుకే తీసిన గోళ్ళు కానీ తీసిన వెంట్రుకలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మీకు ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది, బయటికి వెళ్ళొస్తే రోడ్డు మీద వెంట్రుకలు తొక్కామంటే ఊరుకోరు, తొక్కకూడదని చెబుతారు. గోళ్ళు తొక్కకూడదని చెబుతారు. ఎవరైనా నిమ్మకాయలు అవి పారేస్తే పగలగొట్టి తొక్కకూడదని చెబుతారు. దిష్టి తగులుతుంది అంటారు. అదంతా ఆరోగ్యానికి సంబంధించింది. ఎందుకంటే గోళ్లల్లో వెంట్రుకల్లో జీవశక్తి ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? పువ్వు మనం చెట్టు నుంచి కోసాం, అందులో జీవశక్తి ఎంతసేపు ఉంటుంది? కనీసం 1 గంట 2 గంటలు దేవుడి దగ్గర పెట్టినా ఆ పువ్వు కళకాంతులతో ఉంటుంది, తర్వాత వాడిపోతుంది. అంటే ఆ 2 గంటలు పువ్వు నుంచి అది తెచ్చుకున్న, చెట్టు నుంచి తెచ్చుకున్న జీవశక్తితో ఉంటుంది కదా. అలాగే గోళ్ళు వెంట్రుకలు కూడా మన శరీరం నుంచి పొందిన జీవశక్తితో 24 గంటల పాటు ఎక్కడ పారేస్తే అక్కడే జీవశక్తితో ఉంటాయి. అవి ఎవరైనా తొక్కితే మన జీవ లక్షణాలు వారికి అంటుకుంటాయి, వారి జీవ లక్షణాలతో అవి ఘర్షణ పడతాయి, అవి సరిపోకపోతే రోగాలు వస్తాయి. అందుకే తొక్కద్దని చెప్పారు. దట్ ఈజ్ హిందూ కల్చర్. ఊరికే చెప్పరు. తొక్కితే ఏమవుతుంది కదా, ఘర్షణ దొరుకుతుంది. అందుకే మనకి ఇంకో నమ్మకం ఉంది, గమనించండి. ఉప్పు ఎవరికైనా ఇస్తే చేతిలో వేయకండి, చెంచాతో వేయండి అంట. ఉప్పు ఎవరికి చేతితో ఇవ్వకూడదండి. ఎందుకని? ఉప్పుకి మిరపకాయలకి మన శరీర తత్వాన్ని గ్రహించే శక్తి ఉంది. తెలుపు రంగు ఉప్పు, ఎరుపు రంగు మిరపకాయలు. తెలుపుకి ఎరుపుకి ఉంది. తెలుపు సత్వగుణం, ఎరుపు రజోగుణం. నలుపుకి కూడా ఉంది. సరిగ్గా ఈ మూడింటికి వ్యతిరేకం. అందుకే దృష్టి తీసేటప్పుడు కూడా చూడండి, నల్లని పదార్థాలు వాడతారు, ఎర్రని పదార్థం మిరపకాయలు వాడతారు, ఉప్పు వాడతారు, నల్లనిది వాడతారు. మీకు దృష్టి తీసినప్పుడు మీరు గమనిస్తే తెలుస్తుంది అది గుడ్డి నమ్మకం కాదని. ఉప్పు మిరపకాయలు కలిపి ఇలా ఖచ్చితంగా తీయవలసినావిడ, అలవాటైనావిడ, తెలిసినావిడ ఇలా తీస్తే ఆ ఖచ్చితంగా ఆ పదార్థం నలుపు రంగులోకి మారుతుంది. అతన్ని చూడొద్దని చెబుతారు, పక్కకి తిరగమని చెబుతారు, పక్కన బారేస్తారు. ఇది చూడకుండా వెళ్ళిపో అంటారు. అంటే అక్కడ వ్యాపించినటువంటి వాతావరణపు దుష్టశక్తి, అదేమి దెయ్యం కాదు, ప్రేతం కాదు, భయపడి చచ్చిపోవలసిన అవసరం ఏం లేదు. ఒక వాతావరణపు దుష్టశక్తి ఉంది, రంగు మారే శక్తి. దాన్ని ఉప్పు మిరపకాయ లాగేసే, అంటే ఎరుపు రంగుకి తెలుపు రంగుకి ఆ శక్తి ఉంది ఖచ్చితంగా. ఇవి 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 నమ్మకాల కింద చెబుతారు, కానీ ఇవి శాస్త్రీయమైనటువంటి నిజాలు అవి. అందుకని అమావాస్య నాడు ఎవరు గోళ్ళు తీయొద్దు, అలాగే జుట్టు కత్తిరించుకోవద్దు. అంతేకాదు జీవహింస చేసి మాంసాహారం తినే అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా నమస్కారం చేసి కొడుతున్న పెద్ద నష్టం ఏం లేదు. అమావాస్య నాడు ఒక్కరోజు మానేయండి, కొంపలేమంటుకో. 29 రోజులు ఎవడేమనలేదు. ఆ రోజు చాలా అల్ప ప్రాణంతో ఉంటుంది, అప్పుడే చంపాలా. మన్నాడు పాఠ్యం విధియ నాడు ఏమంటారు? నెల పొడుపు అంటారు. వెంటనే చంద్రశక్తి. మనకి మనిషికి జీవకళ మనకి నుంచి ఏం రాదండి. ఇక్కడ చంద్రుడి నుంచి వస్తుంది ఖచ్చితంగా. చంద్రుడి నుంచి వస్తే జీవకళ్ళ 16 కళ్ళనే. అందుకని దేవతలకి ఆయన నుంచి వస్తున్నాయి. దేవతలకు ఆహారం ఏమిటంటే చంద్రుడు అన్నారు. అంటే అమృత కళలు, చంద్రుని యొక్క అమృత కళలే మనకు అందుతున్నాయి. ఆ చంద్రుని కళల్ని మనకు అందిస్తున్నది సూర్య భగవానుడు. సూర్యుడి కాంతి పడకపోతే చంద్రుడు ప్రకాశించాడు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడి, చంద్రుడు మనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి గ్రహం. 4 లక్షల లోపు మైళ్ళు కదా, 3,86,000 మైళ్ళు ఎంతో. అందుకని ఇక్కడ కాంతి పడుతుంది. సూర్యుడు అనుకోండి 9 కోట్ల మైళ్ళు దూరంలో ఉన్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి సూర్యకాంతి 4 లక్షల మైళ్ళ దూరంలో ఉండేటువంటి చంద్రుడి మీద పడి, చంద్రుని కాంతి మనకు అందడం వల్ల మనము మన మొక్కలు కూడా జీవకాంతితో ఉన్నాం, మనం గ్రహించుకోవాలి. ఈ జీవశక్తి అమావాస్య నాడు తక్కువ. ఎందుకంటే అమావాస్య నాడు చంద్రుడు మీకు కనపడ్డు లెక్క, జీవకళ లేదు అక్కడ. అందుకని ఇలా పెట్టారు. ప్రతి ఆచారం వెనకాల ఇలా మేకు బిగింపు ఉన్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం. ఇటువంటి దేశంలో మనం పంటచేల బదులు చేపల చెరువులు, పంటచేల బదులు అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్లు వచ్చాయనుకోండి, అన్నం ఒక్కటే సమస్య కాదు, రేపు నీళ్లు సమస్య. ఇంతమందికి నువ్వు ఇల్లు కడతావు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ బోరింగులు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు చూడండి. 100 అడుగులు, 200 అడుగులు, 400 అడుగులు, 500 అడుగులు. ఇక పాతాళమే లోపలికి, ఇంకెక్కడ లేదు. ఇంకా అర్జునుడు బాణం వేసినట్టు పాతాళానికి వేయాల్సిందే. అక్కడి నుంచి మొత్తం లాగుతున్నారు. లాగిన నీళ్ళు ఏమవుతున్నాయి? ఒక ఇంట్లో 10 మంది వాడుకోవడం వేరు, పోనీ 50 మంది వాడుకోవడం వేరు. 50 అంతస్తులు కట్టి ఒక్కో అంతస్తులో 10 అపార్ట్మెంట్లు పెడితే 500 ఇళ్ళు పెడితే కనీసం ఇంటికి 4 ఉన్నారన్నా 2000 మంది వాడతారు ఆ ఇంటిని. 10 మంది వాడే నీళ్ళని 2000 మంది వాడితే ఏమవుతాయండి? నీళ్ళు ఉంటాయా? మహానగరాల్లో నీళ్ల కొరత అందుకే వస్తుంది. దయచేసి కర్నూలు వాళ్ళు కర్నూలులోనే ఉండండి, పల్లెటూరు వాళ్ళు పల్లెటూరులోనే ఉండండి. అంతా హైదరాబాద్ వచ్చి మా నెత్తి మీద ఎక్కకండి, మేము చచ్చిపోతున్నాం అక్కడ. కర్నూలు హైదరాబాద్ బస్సులు ఉంటాయి, ఎన్ని పెడతాయో తెలియదు, రోజు ఏం పనో తెలియదు, మొత్తం వచ్చేస్తూ ఉంటారు అక్కడికి. ఎందుకంటే మా అబ్బాయి ఎక్కడ, మా అమ్మాయి ఎక్కడ, నువ్వు అక్కడవే ఎక్కడ, ఎందుకో తెలియదు. ఇక్కడ
ఎంతసేపు డబ్బును ఆలోచిస్తున్నాను తప్పితే మన జీవితం ప్రశాంతంగా ఉన్న పోనీ ఇంత డబ్బు సంపాదించానే ప్రశాంతంగా ఉన్నవలేము. ఇక్కడ ఇంకో విశేషం, ఇక్కడ పూర్వం పండించిన పంట ఇక్కడే తినేవారు. ధాన్యాలకి మన రైతులు పెట్టిన పేర్లు ఏమిటో తెలుసునండి? మా చిన్నతనంలో విని ఆశ్చర్యపోయేవాళ్ళం. రాజనాలు, కృష్ణగాటుకలు, అక్కుళ్ళు, ఇంకా ఆశ్చర్యం రంభ చెక్కిళ్ళు, అది కూడా ఓ ధాన్యం. అక్కుళ్ళు ఒక ధాన్యం, రంభ చెక్కిళ్ళు. అది చూస్తే రంభ చెక్కిళ్ళు చూసినట్టే ఉండేది, స్వర్గానికి వెళ్ళక్కర్లేదు. ఆ పేరు రాజనాలు, అక్కుళ్ళు, కృష్ణగాటుకలు. ఇప్పుడు 17-15-14, 14-16 మొత్తం జీవితం అంతా అదవ డాషే. అదేమిటో వీడికే తెలియదు, దానికి ఒక తెలుగు పేరు లేదు. అదే తెలుగు పేరుతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఏదైనా. అది మనం చెప్పుకునేది ఏమిటి అక్కడ? ఆ పేర్లన్నీ పోయాయి. ఆ ధాన్యాలు తిన్నప్పుడు ఆ పంట మా పొలంలో పండిన పంట మేమే తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ ఎక్కడ పండించారో తెలియదు, ఏం తింటున్నావో తెలియదు, ఏ బీజాన్ని నమ్మడానికి లేదు. మన రైతులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గత్యంతరం లేక డబ్బు కావాలి కాబట్టి పొలాలన్నీ చేపల చెరువులకు అమ్మేశారు. ఈ చేపల చెరువులు, ఈ చేపలు పోని రోజులైనా మనవాళ్ళు తింటున్నారా? లేదు. ఎక్కడో దూరదేశముల ఏదో విదేశాల్లో ఎవరో తింటారు ఇక్కడ. అప్పుడు కూడా ఎలా చేస్తారు? కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురని శుభ్రంగా పుచ్చుకుని అప్పుడు తింటారు వీటిని. మళ్ళీ దానికోసం ప్రాసెసింగ్, తల తీసేయి, హెడ్ కటింగ్, శుభ్రంగా తోక తీసేయి, వెంట్రుకలు తీసేయి, ఇంతంత పీసులు వేరుశనగ జీడిపప్పులాగా చేసేసి ఇంతంత పీసులు ప్రాసెసింగ్ అంటారు దీన్ని. మొత్తం ఈ హత్య చేసి ప్రాసెస్ చేయడానికి ఇది మొత్తం అక్కడికి పంపించని ఇంతంత పీసుల్లో పెట్టి మొక్కలకు పెడితే లక్షల వ్యాపారం చేసుకునేవాడికి బాగానే ఉంది. వ్యవసాయం ఏమైపోయింది? వాళ్ళెవరో తినడం కోసం తిండిని ఇక్కడ పండిస్తున్నాం తప్పితే ఈ 140 కోట్ల మంది భారతీయుల కోసం మనం పంటలు పండించట్లా. అలా పండించిన రైతులకి మనం అన్నం లేకుండా చేసాం ఇవాళ. ఇది దౌర్భాగ్య పరిస్థితి. మనకు అవసరమైన పంటలు ఎక్కడ పండితే ఆ వినియోగం మన దగ్గరే ఉంటుందండి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వెనకాల ఎందుకు తిరుగుతున్నాయండి? ఇండియాతో వాణిజ్యానికి నేను సిద్ధంగా ఉన్నాను ట్రంప్ గారు ఎందుకు ప్రకటనిస్తున్నాయండి మాటిమాటికి? ఏమిటి ఆయన మనకేమైనా మేనత్త కొడుక? లేదు. 140 కోట్ల జనాభా ఉన్నారు ఇక్కడ, అంతకంటే లేదు. ఆయన అమ్ముకోదలుచుకున్న వస్తువులని ఇక్కడ అమ్ముకోవచ్చు. వాళ్ళ దేశం అంతా తిప్పి కొట్టినా 30 కోట్ల మంది కంటే ఉండరు. అందులో 10 కోట్ల మంది విదేశీయులే. అమెరికాలో వలస వాళ్ళే ఎక్కువ అసలు వాళ్ళకంటే. మనకు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇదివరకే మన నాయకులు కుటుంబ నియంత్రణ ప్రోత్సహించారు. ఇప్పుడు మళ్ళీ నాయకులు కనండి అని చెబుతున్నారు. గమనించండి, మన జనాభా మనకెప్పుడు వరమే తప్ప శాపం కాదు. మనం గమనించాలి ఆ విషయాలు. అది మనకి వరం. మళ్ళీ పిల్లల్ని కనవలసిందే, కనీసం 4 అనే ప్రతిపాదన పెట్టుకుని కనవలసిందే. అప్పుడు మన మార్కెట్ మనకే ఉంటుంది, మన పంటలు మనకే ఉంటాయి. మన పత్తితో మన బట్టలు మనం తయారు చేసుకుంటాం, మన వస్త్రాలు, మన బట్టలు మన వాళ్ళే తొడుక్కుంటారు. ఇవాళ మన బట్టల పేర్లు కూడా జీన్స్ సహా అన్ని విదేశాల పేర్లే. పూర్వం అన్ని పట్టుబట్టలకి సహా, పంచెలు సహా కొన్ని రకాల చీరలు ఉంటాయండి. అత్తాకోడళ్ళ అంచు అంటారు, అదో రకం చీర ఉంది మనకి. అత్తాకోడళ్ళ అంచు అదో రకం చీర ప్రత్యేకంగా. అనేక రకాల పట్టు చీరలు ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గరే తయారు చేసేవారు. మన దగ్గరే తయారీ, మన దగ్గరే వినియోగం. ఏ విదేశం మీద మనం ఆధారపడకుండా కొన్ని వేల ఏళ్ళు బతికాం. మనలో మన మాట మనం తెలుసుకోవలసిన మాట, మన పిల్లలకి చెప్పవలసిన మాట. ఆ రోజుల్లో కొలంబస్ సహా, వాస్కోడిగామా సహా అనేక రకాల విదేశీ యాత్రికులు ఓడల మీద ప్రాణాలకి తెగించి ఇండియాకి వచ్చారండి. ఆ ఇండియాకి మళ్ళీ విదేశీ యాత్రికులు వచ్చేలా మనం చెయ్యాలి. ఇక్కడే మన సరుకు అమ్ముకోవాలి, వాళ్ళకి ఇక్కడి నుంచే మనం అమ్మగలగాలి. అది మన కాళ్ళ మీద మనం నిలబడ్డామంటే అది ఆ స్థితికి కారణం కావాలి. అందుకోసం ప్రవచనం అనగానే నేను ఏదో చెబుతానండి, ఆధ్యాత్మికం కాకపోయినా ఉపయోగపడే విషయం కాబట్టి చెబుతాను. ఎంతమంది వచ్చినా మంచిదే, ఎంతమంది విన్నా మంచిదే, ఏ ఒక్కరు మారినా మంచిదే. నాది ఎప్పుడు ఆశావాదమే, నిరాశావాదం నాకు ఉండదు. ఏమాత్రం ఉపయోగపడినా మంచిది అనే ఉద్దేశంతో వచ్చాను. ఆ దూరదేశాల్లో ఎవరో ఏదో పరిస్థితుల్లో తింటారు కాబట్టి మనం అక్కడికి పంపిస్తున్నాం. ఇక్కడ దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు, ఎన్ని పంట పొలాలు నాశనం అయిపోతున్నాయో తెలియదు. ఇదివరకు సర్కార్ ఎక్స్ప్రెస్లో నేను ప్రయాణం చేయడానికి చాలా ఆనందించేవాడిని. మద్రాసు వెళ్ళాలంటే పనిగట్టుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేవాడిని కాకినాడ నుంచి. ఎందుకో తెలుసా? వెళ్ళేటప్పుడు ప్రయాణం అంత ఉత్సాహంగా ఉండదు. అది 3ంటికి బయలుదేరుతుంది సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడలో. మద్రాసు తెల్లారేసరికి వెడుతుంది, సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతాం. అప్పుడు చీకటి పడుతూ ఉంటుంది. కానీ వచ్చేటప్పుడు సరిగ్గా
తెల్లారకట్ట 5 అయ్యేసరికి గోదావరి జిల్లాల్లో ప్రవేశిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. ఆ గోదావరి జిల్లాల గుండా ఈ తీర ప్రాంతం గుండా సముద్ర తీర ప్రాంతం గుండా వెడుతూ ఉంటే అటు ఇటు కూడా పచ్చడి చేలే. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్లో కాకినాడ పొద్దున్న 8ంటికి చేరే వరకు తెల్లారకట్ట 5 గంటల వరకు నేనైతే లేచి కూర్చుని కిటికీలోంచి పంట చేలు చూస్తూ ఉండేవాడిని. ఖచ్చితంగా అంత అందంగా కనపడేది ఇటు అటు పచ్చని చేలతో. ఒక రైలు ప్రయాణం అంత అద్భుతంగా ఉండేది పూర్వం వ్యవసాయం కారణంగా. ఇప్పుడు అవి కనపడకపోగా అన్నీ చేపల చెరువులే కనపడుతున్నాయి మొత్తం అంతా. అది కూడా ఏవో యంత్రాలు టకటక ఆడిస్తూ అందం పోగా ఆనందానికి ఆనందం పోగా ఆరోగ్యం కూడా పోయింది. ఈ వాతావరణం మనకు అవసరమా? పైగా అందులో నీరు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ, ఇక కాలుష్యం 10 రెట్లు ఎక్కువ. దాని నుంచి మనం బయటపడగలగాలి.